హైదరాబాద్ లో అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది చాలా వరకు పడిపోయింది. సో సామాన్యుడు ఏదైనా ఉన్న ల్యాండ్ అమ్మాలంటే చాలా వరకు భయపడుతున్నాడు. అంటే కొంటారా కొత్త వాళ్ళు ఇందుకు కొత్త వాళ్ళు హైదరాబాద్ లో ఎలా ల్యాండ్ కొంటారంటారు ఇలా హైదరాబాద్ జరిగితే? ఒకటండి, మనకు క్లియర్ గా అర్థమవుతుంది. నిన్ననే రంగనాథన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఎందుకనంటే రాష్ట్రంలో మీరు అన్నట్టు ఈ రియల్ ఎస్టేట్ ఏదో ఉందో అది మొత్తం కుప్పగూలింది, సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. సో దాని ద్వారా ఎకనామిక్ అనేది గ్రోత్ పెరగడం లేదు. మొత్తం రాష్ట్రంలో ఎవరు కూడా వేరే స్టేట్ నుండి వచ్చి ఇక్కడ కొనడానికి కూడా సుముఖత చూపించడం లేదు. తద్వారా రాష్ట్రం మొత్తం ఎకనామికల్ గ్రోత్ అంతా కూడా డౌన్ అవుతుంది. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే నిన్న ఊహించుకొని రాష్ట్రం అంతా నష్టాల్లోకి వెళ్ళిపోతుందని కొత్తగా చెరువుల కబ్జా కానీ ఇంకా కొత్తగా మేము కట్టనివ్వము, ఈ రోజు ఉన్నది యథావిధంగా కొనసాగిస్తామని చెప్తున్నారు. ఎందుకనంటే దీని వెనుక కూడా ఏదైతే తిరుపతి రెడ్డి వాళ్ళ అన్న ప్యాలెస్ 100 కోట్ల రూపాయల ప్యాలెస్ ఎక్కడ కూల్చాల్సి వస్తుందా అని చెప్పేసి దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ గా చేస్తున్నారు.